బీసీలకు 42% రిజర్వేషన్లు, వాకిటి శ్రీహరికి మంత్రిత్వ శాఖలపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. వాకిటి శ్రీహరికి అప్రధాన్య శాఖలు కేటాయించారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీలను అవమానించిన మహేశ్వర్రెడ్డి క్షమాపణలు చెప్పాలని శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. 42% అన్నారు కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రోజు మీ కేబినెట్ లో 42% మీ బీసీలకు ఎందుకోసం మంత్రి పదవి ఇవ్వలేదు? నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మంత్రి గారు, మీరు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా, ఈరోజు ఒక బీసీ మంత్రిగా మీకున్న పోర్ట్ఫోలియో ఏంది అధ్యక్ష? జిమ్మలు, కోళ్ల పెంపకాలు. మీరు మంచి పోర్ట్ఫోలియో అడగొచ్చు కదా అధ్యక్ష. ఏ వాపస్ తీసుకోవాలి అధ్యక్ష. ఒక బీసీ మంత్రి గారిని పట్టుకొని దానిపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది జనానికి సంక్షేమానికి ఆలోచన చేస్తా ఉన్న మంత్రి గారిపై ఆధారపడి ఉన్న ప్రజలందరినీ కూడా ఇదంతా కూడా ఆ విధంగా మాట్లాడటం అధ్యక్ష. మహేశ్వర్రెడ్డి గారు తప్పకుండా సభకు క్షమాపణ చెప్పాలి. మేము అడుగుతా ఉన్నాం, మా ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఈ రోజు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ లో ఉన్నారు. సంజయ్ గారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ కేబినెట్ మంత్రి ఎందుకు ఇవ్వలేదు? లేకుంటే హోంమంత్రి నేరుగా ఎందుకు ఇవ్వాలని మేము అడుగుతలేము అధ్యక్ష. ఇట్స్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. స్వయంగా ఈరోజు ఈ ఫిషరీస్ మినిస్టర్ గారే నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియో ఏందని చెప్పి మీడియా వాళ్ళతోటే నేను ఏం పని చేయాలా, నాకున్న లిమిటేషన్స్ ఏందని చెప్పేసి బాధపడ్డటువంటి అంశం మాత్రం చెప్తా ఉన్నాను. రాంగ్ అధ్యక్ష. నేను మీడియాలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను చిన్నప్పుడు ఏ కష్టాలు పడి పైకొచ్చినో అదృష్టం చూడండి, నాకు ఆ పోర్ట్ఫోలియో రావడం, ఆ డిపార్ట్మెంట్స్ డెవలప్మెంట్ చేయడానికి భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశంగా మార్చిన అధ్యక్ష.